తెలంగాణలో సత్తా చాటిన బీజేపీలో పదవుల పందేరం మొదలైంది. తెలంగాణ నుంచి కేంద్ర మంత్రివర్గంలో ఒక రెడ్డి, ఒక బీసీకి చోటు దక్కే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. రేసులో కిషన్ రెడ్డితో పాటు బండి సంజయ్, ధర్మపురి అరవింద్, డీకే అరుణ, ఈటెల రాజేందర్ కూడా ఉన్నారు. ఇందులో బండి సంజయ్, ధర్మపురి అరవింద్ మంత్రి పదవి కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ఎన్డీఏ ప్రభుత్వంలో ఈసారి తెలంగాణకు 2 కేబినెట్ బెర్తులు దక్కే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. భవిష్యత్తులో పార్టీ మరింత ఎదిగేందుకు ఈ మేరకు పార్టీలో అంతర్గత నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. దీనిపై ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జాతీయ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో చర్చించినట్టు తెలిసింది. పార్టీలో సీనియారిటీ, విధేయత, కులాల సమీకరణాలు దృష్టిలో పెట్టుకుని రెడ్డి, బీసీ సామాజిక వర్గ నేతలకు కేబినెట్లో చోటు కల్పించే అవకాశాలు కనిపిస్తున్నాయి. రెడ్డి సామాజిక వర్గం నుంచి ఇదివరకే కేబినెట్ మంత్రిగా పనిచేసిన జి కిషన్ రెడ్డి, మహబూబ్ నగర్ నుంచి గెలిచిన డీకే అరుణ పోటీలో ఉన్నారు. కిషన్ రెడ్డినే మరోమారు కేబినెట్లోకి తీసుకునే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే ఆయన్ను పార్టీ అధ్యక్షుడిగా కొనసాగించాలని నిర్ణయిస్తే అరుణకు అవకాశాలుంటాయని చెబుతున్నారు. ఇక బీసీ సామాజిక వర్గం నుంచి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ ఈ ముగ్గురిలో ఒకరికి అవకాశం ఉంటుంది. ఇందులో వరుసగా రెండోసారి గెలిచిన బండి సంజయ్కే ఎక్కువ అవకాశాలున్నాయని తెలుస్తోంది. మోదీ పట్ల ఉన్న విధేయత, 2 లక్షలకు పైగా మెజారిటీ, రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సమయంలో పార్టీ పటిష్టతకు చేసిన కృషికి గుర్తింపుగా ఆయనను కేబినెట్లోకి తీసుకుంటారని పార్టీలో చర్చ జరుగుతోంది. ఆయనకు ఆర్ఎస్ఎస్ నుంచి కూడా సంపూర్ణ మద్దతు లభిస్తుందనే వాదన ఉంది. ఇక సీనియర్ నేతగా ఈటెలకు సైతం అవకాశాలున్నాయని, అయితే తొలిసారి ఎంపీగా ఎన్నికవడం, పార్టీలో చేరి ఎక్కువ కాలం కాకపోవడం వంటి అంశాలు ఆయనకు ప్రతికూలంగా మారే ఛాన్స్ ఉందనే వాదన వినిపిస్తోంది. మరోవైపు నిజామాబాద్ ఎంపీగా రెండోసారి గెలుపొందిన ధర్మపురి అరవింద్ కూడా మంత్రి పదవిపై ఆశలు పెంచుకున్నారు. ఢిల్లీ స్థాయిలో ఆయన ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. మొత్తంగా కేబినెట్ బెర్తులపై 2-3 రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం అనంతరం మంత్రి పదవులపై స్పష్టత రావొచ్చని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.